హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ లంచ్ తినేసారా? మా బయట బొగ్గు చూసారా ఇంకా ఉంది? చూడండి, చూపిస్తాను. మేమైతే ముగ్గు అస్సలు మట్టకుండా అలా ఉంచుకున్నాం అనమాట. ముఖ్యంగా మా కనీష్ బాబు అయితే అస్సలు ముగ్గు మట్టాడు ఫ్రెండ్స్. ఇంకా అసలు విషయానికి వస్తే మా కనీష్ బాబుకి అయితే ఫీవర్ మళ్ళీ వచ్చేసింది. తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. చూసారు కదా, కన్నా చూడమ్మా. చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిపోతే కనీష్ బాబు 1 వీక్ అనమాట. రేపు శనివారం వస్తే 1 వీక్ అయిపోతుంది. వస్తుంది తగ్గుతుంది ఫీవరు. నిన్న హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాను. మెడిసిన్స్ ఇస్తారు, 3 డేస్ వాడండి. అవి వాడిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడైతే టెస్ట్ చేస్తా అన్నారు. ఇంకా వీడైతే ఇక్కడ ఇలా వీడి మెడిసిన్స్ అనమాట. ఏంటో న్యూ ఇయర్తో మాకు హాస్పిటల్కే తిరగడం అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తయ్య ఏమొచ్చి చూడండి, అత్తయ్య కూడా పడుకునే ఉన్నారు. ఆవిడకి కూడా ఫీవర్ని, ఆవిడ కూడా పడుకునే ఉన్నారు. ఇంక నేనైతే ఇద్దరికి టిఫిన్ అయితే పెట్టాను. అత్తయ్య ఒక్క దోశ తిని అత్తయ్య పడుకున్నారు. కనీష్ కూడా దోశ అయితే తిన్నాడనమాట. వాడు కూడా ఇంకా ఇప్పుడు పడుకుంటే పడుకోబెడతాను, లేదంటే ఇంకా అలా కొంతసేపు అలా టీవీ చూసి చదివిస్తాను. ఎందుకంటే రేపైతే ఎగ్జామ్ ఉంది వాడికి. ఏంటో 1వ క్లాస్కే ఏదో ఫైనల్ ఎగ్జామ్ లాగా అనుకుంటున్నారు కదా, నేను అలాగే ఫీల్ అవుతున్నాను అనమాట. టీచర్కి కాల్ చేసి అడిగితే, లేదు మేడం పంపించండి, కావాలంటే రాసాక తీసుకెళ్ళిపోండి అన్నారనమాట. ఇంకేం చేయలేం కదా, ఎలా ఉందో చూసి రేపటికి పంపించాలి. ఇంట్లో వాళ్ళైతే ఫీవర్ వచ్చి పేషెంట్ అయ్యారు. నేను వాళ్ళిద్దరికీ చూసి నేనైతే పేషెంట్ని అయిపోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే కరెక్ట్గా 1 వీక్ అవుతుంది. 10 డేస్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. అత్తయ్యకి ఫీవర్ వచ్చి, వీడికి ఫీవర్ వచ్చి, రావడం తగ్గడం. అంటే క్లైమేట్ అలా ఉంది. అది కూడా మాకు ఏంటంటే కొండ పక్కన కాబట్టి విపరీతమైన చలి వచ్చేస్తుంది. ఏం చేస్తాను, తప్పదు. అందరూ తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అంతకన్నా ఏం చేయలేము కదా. స్వెటర్స్, హాట్ వాటర్, పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి. మరి మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా వచ్చే ఫీవర్స్ ఎలాగా వస్తాయి, రావనుకోండి. కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం అయితే మంచిది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.